సో గైస్ మీకు ఏంటి మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తే బాగుంటుంది అనిపిస్తుందా? సో మనం ఇప్పుడైతే టాప్ 1 టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చేయబోతున్నాం. అది మనం ట్రైనింగ్లో అనమాట. సో మీకు కొన్నిసార్లు ఫ్రీ ఫైర్ ఎక్కువగా ల్యాగ్ అవ్వచ్చు, బట్ బికాజ్ దిస్ కాజ్ అనమాట. మనము ఎక్కువగా సెన్సిటివిటీ బాగా పట్టుకోలేకపోతే మనకి అట్లయితే జరుగుతుంది. సో మీకు ఇవి తెలిసిన విషయాలు కావచ్చు. సో మీకు కూడా తెలియచ్చు గైస్, అది నిజమో కాదని. అదైతే 90% దాకా నిజమా. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, సో మనకి ఎక్కువగా ఫ్రీ ఫైర్లో మనకి ఎక్కువగా ఎయిర్ డ్రాప్ రావాలంటే ఏం చేయాలంటే మనం ఎక్కువ బీఆర్ అయితే ఆడాలన్నమాట. బీఆర్లో ఏం మ్యాజిక్ ఉంది అసలు? బీఆర్లో ఎందుకు ఆడాలి, అదేం రూల్ ఉంది అని అనుకుంటున్నారా? బీఆర్ ఆడితేనే మనకి ఎయిర్ డ్రాప్స్ అయితే ఎక్కువగా వస్తాయి. సో దట్ ఈస్ ద కాజ్. సో థర్డ్ టిప్ ఏంటంటే, సో మనకి ఎక్కువగా అరే ఫ్రీ ఫైర్కి అసలు ఏంటి బ్రో అసలుకి కొన్ని ఏవో అంటారు, దాన్ని ఏవో నాకు తెలీదు. మనకి సంథింగ్ వస్తాయి చూడండి, కొన్ని 7 లాంటివి వస్తాయి చూడండి, కొన్ని అలాంటివి ఒక కాజ్ కూడా ఉంది దానికి. అదేంటంటే బికాజ్ ఇప్పుడు మీరు అసలు ప్రెసిషన్ అసలు హైలో పెట్టద్దు, ఎందుకంటే మీకు షూట్ చేయడానికి అసలు అవ్వదు గైస్. అందుకనే మీరు అట్లా పెట్టద్దని నేనైతే కోరుకుంటున్నాను. సో మీరు అట్లా పెట్టకూడదని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఏ పొజిషన్ వల్ల మనకి ఎక్కువగా ఎనిమీస్ని షూట్ చేయలేమన్నమాట. సో ద నెక్స్ట్ ట్రిక్ ఈజ్, మనకి ఎక్కువగా ఇప్పుడు ఈ ఎనిమీ ఎందుకు చనిపోరు అని ఒక డౌట్ ఉండదు అందరికీ. ఈ ఎనిమీ ఎందుకు చనిపోరు అంటే దానికి ఒక రీజన్ ఉంది. అది ఏంటంటే ఇప్పుడు వీడి చూడండి, 3 హెడ్షాట్స్ పడ్డాయి, 2 హెడ్షాట్స్ పడ్డాయి దీనికి. ఇప్పుడు దీనికి ఎంత హెడ్షాట్ కూడా పడవు. చూడండి మీరే చూడండి మీరే కావాలంటే. అదేం రూల్ అంటే, ఇప్పుడు వాటిని చంపేస్తే మనకి ఇప్పుడు అది జరుగుతుంది. ఏంటి అదే గైస్ ఏమంటారు, అందుకనే వాళ్ళు ఇన్ఫినిటీ క్యారెక్టర్ని పెడతారనమాట. అంటే వాళ్ళకి ఇన్ఫినిటీ హెల్త్ ఉంటుంది అనమాట, ఇన్ఫినిటీ హెల్త్ ఉంటుంది. సో బట్ వాళ్ళకి కూడా చేయాలనిపిస్తుంది, బట్ ప్లేయర్స్కి కూడా మజాగా ఉంటుంది. సో ప్లేయర్స్కి కూడా కావాలి కాబట్టి, సో మనకి ఎక్కువగా గ్లూవల్ స్కిన్స్ కావాలంటే ప్లీజ్ టాప్అప్ తీసుకుంటే మీకు ఎక్కువ దొరకచ్చు. సో మనకి ఎక్కువగా టిప్స్ అండ్ ట్రిక్స్ పార్ట్ 2 అయితే ఎపిసోడ్ 2 చెయ్యి బ్రో అని అడుగుతారు కదా. సో మీకన్నా చిన్నవాళ్ళు వచ్చి పెద్దవాళ్ళు వచ్చి, మీరందరూ నాకు పెద్దవాళ్ళే, ఎందుకంటే పెద్ద వాళ్ళందరూ పెడుతుంటారు. సో మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి, ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది అనుకోండి, షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడనే ఎనిమీస్ నుంచి కొట్టాలన్నమాట, వాళ్ళు మాయమవుతూ ఉంటారు. ఇది చూడండి, మీరు సడన్గా ఇట్లా కొట్టేసేయాలి. సో అమ్మో వీడియోని ఇట్లా భయపడ్డారు. సో మీకు హెడ్షాట్ ప్రాక్టీస్ కూడా చేయాలి, బాగా హెడ్షాట్ చేయాలి గైస్. అరే తీసింది అది మీరు చూసారు కదా, 181 అయితే తగిలింది. అరే సో మనకి నెక్స్ట్ టిప్ ఏంటంటే, కొంతమందికి ఎక్కువగా బ్రో మాకు ఎక్కువగా ర్యాంక్ కావాలనుకుంటున్నారు కదా, మీరేం చేయాలంటే ఒక ట్రిక్ ఉంది. అంటే ఆ ట్రిక్ హ్యాకర్ చేస్తారో లేకపోతే మీరైనా చేయగలరా నాకు తెలీదు, బట్ నేనైతే చేయలేను. మీరు
ఇప్పుడు 2AM AWM తీసుకోండి వై అది. సో మీరు తీసుకున్నాక మీరు అది మీకు నొక్కుతూనే ఉండాలన్నమాట. అంటే ఇట్లా 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 అది ఫాస్ట్గా రావాలి. అప్పుడే మనకి కొన్ని రెడ్ లైన్స్ అయితే వస్తాయి. ఇది టిప్ 5 ఇప్పటికే రెడ్ లైన్స్ అయితే వస్తాయి. సో కాబట్టి దానికి ఒక రూల్ ఉంటుంది. ఏం రూల్ అనుకుంటున్నారు? ఇప్పుడు దాని కాజెంట్ మీరు ఏంటి బ్రో మీరు సరిగ్గా ఏం చెప్పట్లేదంటే కామెంట్ చేయండి చెప్పండి ప్లీజ్. కామెంట్ చేయొచ్చుగా. కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది. మాకేమో 0 కామెంట్స్లో వస్తున్నాయి, 0 లైక్స్ వస్తున్నాయి వీడియోకి. సో మీరు ఖచ్చితంగా చేయొచ్చు, పర్వాలేదు. ఇలా కావాలంటే మీ ఛానల్స్ కూడా చేస్తాలే సబ్స్క్రైబ్. ఫ్రీగా అయితే మీ ఛానల్ కూడా చేస్తాను, ఇది ఎవ్వరు చెప్పరు. సో మీకు ఫ్రీగా నేను చేయగలను సబ్స్క్రైబ్ మీకోసం. ఓకే, మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి, నేను నీకు సబ్స్క్రైబ్ చేస్తాను. మాట తప్పదు వేసినది, మాట అస్సలు తప్పదు. సో మా టిప్ 6 వచ్చేసి, ఇప్పుడు ఈ ఎనిమీస్ ఉన్నారు కదా, ఈ ఎనిమీస్కి హెల్త్ ఎంత ఉంటుందో తెలుసా? అందరు ఎంత ఉండేది 200 కదా అని ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. వీళ్ళని ఎంత కొడుతుంటే అస్సలు వాళ్ళకి ఏం కావట్లేదు. ఎందుకు? దాని కాజ్ ఏంటంటే వాళ్ళకి యాక్చువల్లీ ఎంత ఉండాలి తెలుసా? 270 280 అట్లుంటాయి హెల్త్. అందుకనే ఇంత లేట్గా వాళ్ళు చచ్చిపోతారు. సో మన నెక్స్ట్ కాజ్ వచ్చేసి మన నెక్స్ట్ టిప్ వచ్చేసి టిప్ 7 అనమాట. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు మనకి గ్రెనేడ్ వస్తుంది చూడండి, గ్రెనేడ్. సో ఇప్పుడు మనకి చేతిలో గ్రెనేడ్ పెట్టుకున్నాం అనుకో, అదేంటో తెలుసా? ఇప్పుడు ఇవి రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా లైన్, ఆ లైన్ వల్ల మనకి ఒక యూజ్ ఉందన్నమాట. అదేంటంటే ఈ లైన్ యాక్చువల్లీ AWMదే, నేను ఇందాక చెప్పిన ట్రిక్దే. సో ఈ లైన్తో మనకి కొన్ని హ్యాకర్స్ లాగా మారచ్చు. ఏంటంటే దాని ట్రిక్ ఏంటంటే, కావాలంటే నువ్వు కూడా మారచ్చు కదా అట్లా అని చెప్తారు కదా. గైస్ నేను ఎప్పుడు అట్లా మారాను, నేను నిజమైన గేమ్సే మారుతాను ఎక్కువగా, నిజమైన గేమ్సే. సో నా UID కావాలంటే ప్లీజ్ మీరు కామెంట్లో అడగండి. సో మీకు ఖచ్చితంగా అయితే నేను చెయ్యగలను. గైస్ మీరు లైక్స్ చేయండి, నేను ఇంకా ఎపిసోడ్ 2 కూడా చెప్తా. సో బ్రో నువ్వు కొంచెం బాగా మాట్లాడు బ్రో, నీకు ఎడిటింగ్ వస్తే మాకు చాలు బ్రో అని ఒక్క కామెంట్ పెట్టండి ప్లీజ్. ఎందుకంటే నాకు ఎడిటింగ్ కూడా వచ్చు, నాకు రాదనుకోబాకండి. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం అనుకోండి. సో వీడికి తగిలింది టిప్ 8 అనమాట. దీనివల్ల ఇదేం యూజ్ అంటే, మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇట్లా మీకే హెడ్షాట్ ఎందుకు తగలట్లేదంటే, మీకు 2x స్కోప్ 4x స్కోప్ ఇంకా ఒకటి ఏదో ఉంటుంది మీన్ వెల్, అదే నాకు ఎట్లా హెడ్షాట్ పడుతున్నాయి వీళ్ళకి, అట్లనే కూడా మీకు కూడా హెడ్షాట్స్ కొన్ని పడతాయి. రూల్ ఉంటుంది పడుతుందని, రూల్ ఉంది. నాకు పడట్లేదు బ్రో అని ఒక్క కామెంట్ కూడా ఉంటుంది. సో గైస్ మీకు కావాలంటే ప్లీజ్ గైస్ నా వీడియోస్ నచ్చి, లేకపోతే మా అన్నదేనా చూడండి ప్లీజ్. మా అన్న కూడా సబ్స్క్రైబ్స్ కావాలి, నాకన్నా మా అన్నకి తక్కువే, ఎందుకంటే నాకు 80 సబ్స్క్రైబర్స్, మా అన్నకి 34. కావాలంటే చూడండి, ఛానల్ నేమ్ జానశ్రీలత. సో కావాలంటే మీ దాంట్లో టైప్ చేసుకోండి. సో నేను త్వరగా ఇంకా మా అన్న నేను ఆడే ఫ్రీ ఫైర్ అయితే పెడతాం. కానీ మా అన్నకి మాట్లాడటం అంటే సిగ్గు. సో దానికేం అనుకోబాకండి, నేను మాట్లాడతాను మీతోటి, మా అన్న బదులు నేను మాట్లాడతా.
ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇవే గైస్. సో నెక్స్ట్ లాస్ట్ టిప్స్ ఒక చెప్తాను, అదేంటో కాదు, మరలాలఫీ. అదేంటనుకుంటున్నారా? అదేంటో కదా, ఇప్పుడు మనకి ఓల్డ్ ఫ్రీ ఫైర్ కావాలి. అందరూ ఓల్డ్ ఫ్రీ ఫైర్ మిస్సింగ్ ఓల్డ్ ఫ్రీ ఫైర్ అంటే టాప్ 1 మైండ్ బ్లోయింగ్ వర్కౌట్ అవుతుంది. అంటే అది మీకు మీ యూఆర్ఎల్, మీ రెడీమ్స్ కోడ్ అవన్నీ అడుగుతుంది గైస్. ఆ కోడ్స్ మీ డెబిట్ కార్డు అవన్నీ అడుగుతుంది. సో మీరు కట్టలేరు. సో దాన్ని బట్టి మీకు ఓల్డ్ ఫ్రీ ఫైర్ ట్రై చేయొచ్చు అనమాట. సో మీకు ఓల్డ్ ఫ్రీ ఫైర్ దానికి ట్రై చేయొచ్చు. సో గైస్ ఇంకా ఇదైతే మన టిప్స్ అండ్ ట్రిక్స్. ఏదో మనం డైనో కదా అది. సో గైస్ ఇంకా మన ద లాస్ట్ బోనస్ టిప్ అనమాట. అదైతే సూపర్ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది మీకైతే. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఎనిమీస్ని సపోజ్ నేను కాలుస్తున్నా, స్కోప్ తిరుగుతుంది చూడండి. స్కోప్ తిరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎటు వెళ్తుంటే అది తిరుగుతుంది అది చూడండి. అటు తిరుగుతుంటే అది తిరుగుతుంది. సో మనకి ఇప్పుడు సపోజ్ ఓపెన్ చేసి డిస్ప్లే ఓపెన్ చేసి హై FPS ఉంటుంది, అది హైలో పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు చూడు, వాళ్ళకి అస్సలు తగలకి చూడు. అబ్బా ఇది పెట్టానుగా నేను, ఏంటది ఇది ఏం బేసేషన్ అనమాట. ఫుల్ కంట్రోల్లో పెట్టండి. ఇప్పుడు చూడండి, వాడికి అస్సలు తగలదు. వాళ్ళు ఎటు తిరుగుతున్నారో వాడికి అస్సలు ఇది రావట్లేదు. ఈ మధ్యలో ఉన్న సర్కిల్ ఇది చూసారు కదా, మీ ట్రిక్ ఎట్లుందో. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, దిస్ ఈజ్ ద సైనింగ్ ఆఫ్ ద ఆస్ట్రో డైనో. సో ఈ వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అడుగుతాను, కలుస్తాను. సో బాయ్ గైస్. మళ్ళీ చెప్తున్నా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. షేర్ లేకపోతే లైక్